ఏమిరా మహేష్, మసాలా దోశ తింటాడావా? అవును సార్, చాలా బాగుంది. తింటారా? నాకు వద్దులే గాని మన అల్లావుద్దీను పవన్ కళ్యాణ్ వరంగల్లో ఉండారంటరా. ఎవరు చెప్పారు సార్ మీకు? బసవాన దొరే స్వయంగా ఫోన్ చేసి చెప్పినాడ్రా. వాళ్ళు అలాగే చెప్తారు సార్. మీరు అసలే అమాయకులు. స్వాతంత్ర్యంలో కమల్ హాసన్ టైపు. ఎవరు చెప్పినా నమ్ముతారు. దే ఆర్ నాట్ దేర్ యార్. యారు లేదు, టమాటా షారు లేదు. నాలాంటి మహాత్ముల మాటలు మీలాంటి మూర్ఖులు వినరు సార్. అదే సార్, పవన్ కళ్యాణ్ ఇక్కడ లేడంటే నమ్మరండి సార్. సంపేచ్చా మొత్తం మూసుకొని లోపలికి వా. ముందు మీరు మూసుకొని వెళ్ళండి సార్. షేపు సార్, వీడు ఇక్కడ ఉంటాడు అనుకోలేదు సార్. ఒరే పవన్. హాయ్ అంకుల్, పిలిచారంట? పవన్, నన్ను ఒక్కడనే వదిలేసి వచ్చేసావేంటి పవన్? హూస్ పవన్? ఐఎమ్ వంశీ. ఓ, వరంగల్ వచ్చి పేరు మార్చుకున్నావా? వరంగల్ వచ్చి పేరు మార్చుకోరేంటి సార్? బై బర్త్ వంశీ. ఒరే, నేను నీ గురువుని రా. నా కళ్ళలో కళ్ళు పెట్టి చూడరా. కళ్ళల్లో కళ్ళు పెట్టి చూడ్డాను నువ్వు అనుష్కనా ఐశ్వర్య రాయ? హూ ఇస్ దిస్ అంకుల్? వెరీ ఇరిటేటింగ్. నేను వంశీ అంటే నమ్మడే ఈ బాల్ది. నువ్వు వంశీ ఏమిరా? నువ్వు పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్? ఆయన ఎవరు? పవన్ కళ్యాణ్ ఎవరా? చూడు అంకుల్, నేనే పవన్ కళ్యాణ్ అయితే అలావుద్దీన్ని కిడ్నాప్ చేసి నీ దగ్గర డబ్బులు డిమాండ్ చేసి ఉండాలి, లేదా వాడిపై నా కోపం ఉంటే చంపేసి ఉండాలి. తీసుకొచ్చి నీకెందుకు అప్పు చెప్తాను? నేను నమ్మాలి. ఆర్డర్, ఆర్డర్. నేను నమ్ముతున్నాను. ఇతను పవన్ కళ్యాణ్ కాదు, వంశీ. ఈ కేసు ఇంతటితో కొట్టేస్తున్నాను. వాడు చెప్తున్నాడు కదా, అల్లావుద్దీన్ లేచే వరకు వెయిట్ చేద్దాం. సార్, మీరు తెలుసుకోండి సార్. నేను మా ఊరెళ్ళి వ్యవసాయం చేసుకుంటా. అల్లావుద్దీన్ లేచే వరకు ఈ నుంచి చిన్న పురుగు కూడా కదలడానికి వీల్లేదు. ఇంతకీ ఊరెళ్ళి ఏం పండిస్తావు? ఇడ్లీ పండిస్తా. ఇడ్లీలా? అవును సార్, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చాలా కష్టంగా ఉంది. ఇడ్లీ పండిద్దామని. ఏం పూరి చపాతీ దోశ కూడా పండించుకోవచ్చు కదా? నువ్వు చెప్పలేదని. నేను ఇక్కడ లేను, వెళ్తే. అంతా వెతకండి. ఎవరు మనల్ని రమ్మంటుంది? కాదరగాడే స్టోన్ మార్చాడు. ఆడు పంపిన ఆర్డర్ రౌడీ అయ్యి ఉంటుంది. మన చేతులు అయిపోయిందంటే. కమ్ ఆన్, లెట్స్ గో. ఎవరు మీరంతా? నువ్వెవరు బే? నేనెవరా? రే, నేనెవరో చెప్పండి రా. దానికి అన్న పేరు సీకో. చీకో అయితే పీకుతాడా? మర్యాదగా చెప్పండి, ఎక్కడ దాచిపెట్టారు? ఏంటే చెప్పేది? మనం ఇక్కడ ఉన్న విషయం చెప్పేస్తే? రేయ్, నన్ను అనుమానించు, కానీ నా స్నేహితుడు మాత్రం అనుమానించు. వాడు స్నేహానికి ప్రాణం ఇస్తాడు. ఎవరు ప్రాణం? చంపేస్తాను. అమ్మా రుద్రమదేవి, నీకు దండం పెడతాను. ఆ కాదిరిగాడు ఇచ్చిన దానికంటే రెట్టింపిస్తాను. నువ్వు వెళ్ళి వాడేసే. అమ్మా నాగమ్మ, నీ బాధ నాకు అర్థమైంది. నీ ప్రాణనాథుడు, ఆడి మామనాథుడు అందరూ ఇక్కడే ఉన్నారు. ఉన్నాడు, లోపలే ఉన్నాడు. అన్నయ్యలో కగిలించుకోవచ్చా? అన్నయ్య, నీ చెల్లెలికి పతిభిక్ష పెట్టనయ్యా. మా వాడు పిల్లికి కూడా భిక్షం పెట్టాడు. నోర్మోయ్. అలాగే చెల్లెమ్మ, ఒక్క నిమిషంలో వాళ్ళిద్దండి నీ ముందుకు తీసుకొస్తా. దొంగరా స్నేహితుడా. కమాన్ ఫాలో. ఒళ్ళంతా ఎరగొట్టావదే. చలసో సూర్యకాంతం, బాగున్నావా? ఏమిటిలా చిక్కుపోయావు? ముందు వీడిని తీసుకెళ్ళి ట్రాక్టర్ టైర్ కింద పడేయండి. ముందు టైరా వెనక టైరా? అల్లుడు, నాకు తాళి కట్టకుండా పారిపోతావనుకుంటున్నావా? చేతులు నరికి తీసుకెళ్లి తాళి కట్టించుకుంటాను. మేమే వచ్చేస్తాంగా. మిమ్మల్ని నేను నమ్మను, అందుకే నేను నిర్ణయానికి వచ్చాను.
ఏంటది? అందరూ కళ్ళు మూసుకోండ్రా. ఎందుకు? నిన్ను కాదు, ముందు నీతో శోభనం చేసుకుని ఆ తర్వాత పెళ్లి చేసుకుంటాను, సరేనా? రా. ఏంట్రా ఏమైంది? చిలస వచ్చింది. నీకు పేడ కల వచ్చింది. సమానం సార్. లగేజ్ లేదయ్యా. సమానండి. సమానండి. అమ్మ సూట్ కేసు. సమానమ్మా. అవసరం లేదయ్యా. సుట్కేసు ఇవ్వకపోతే ఎలా సార్? అమ్మా సమాను. సమాన్. ఇంకా మేమెందుకు ఇక్కడ? మేమెందుకు బస్ మోసుకెళ్ళండి. బస్ పడి మోసుకెళ్ళండి. రా అమ్మ కడుపులో మాడ. పొద్దు నుంచి ఒక సూట్ కేసు దొరకలేదు. రోజు 3 జేబులు 6 పలుసులతో పైలా 25 లా ఉండేవాడి. చిచ్చి 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 కుక్క బతుకైపోయింది నాది. వైట్ అండ్ వైట్ వేసుకుని కింగ్ లా ఉండేవాడి. ఈ నెక్కరేంటి, ఈ బ్లూ చొక్కా ఏంటి, ఈ టవల్ ఏంటి? ఏంట్రా నీ నస? కోటీశ్వరుడైన మామే కష్టపడగలింది. కొట్టాగాడ మనం ఎంత మాట్లాడకుండా గిరాకీ చూడు. ఏంట్రా చూసేది? అరే జింగిడిగాడు డబుల్ సూట్ కేసు వేసుకుని దిగుతున్నాడు. పద. సార్ సూట్ కేసు మాకు ఇవ్వండి సార్, మేము మోసుకొస్తాం సార్. అక్కర్లేదయ్యా, నేను తీసుకెళ్తానుగా. సార్ మీ బోటోళ్ళు అలా అంటే మా పొట్లు ఎలా నిండుతాయి సార్? సార్ దయచేసి మా పని కల్పించండి. ఇవ్వండి సార్. రండి సార్, రండి. పదండి. థ్యాంక్ యూ. మొత్తానికి మనకి పని దొరికింది. ఈ విషయం మాకు తెలిస్తే భలే సంతోషిస్తాడు. సంతోషించడం ఏంట్రా? శబాష్ అని మన ఇద్దరు భుజాల మీద చేతులేస్తాడు. ఏంట్రా ఇవి? భలేవారు సార్, ఇది సూట్ కేసు. ఎక్కడి నుంచి కొట్టుకొస్తున్నారు? కొట్టుకురావడం ఏంటి సార్? ఆయన పట్టుకొస్తున్నాం. ఎవడాయన? ఎవరంటే గడ్డ ఉంటుంది, పట్టతల ఉంటుంది, అచ్చం రామిరెడ్డిలా ఉంటాడు అతను. ఏడివాడు? అదిగో ఏమైపోయాడు? నాటకాలు ఆడుతున్నారు బే. రేయ్, మీ మాటలు నేను విన్నాను రా. ఈ సూట్ కేసులు కొట్టేసింది ఆ కుమార్ గారి కోసమే కదా? సార్, ఈ సూట్ కేసులు మేము కొట్టేలేదంటే నమ్మరేంటి? అయినా ఈ సూట్ కేసులకు మా కుమార్కు సంబంధం లేదు. సంబంధం ఉందో లేదో స్టేషన్ లో తెలుస్తారు. పదండి. స్టేషన్కా? ఎందుకు సార్? తోడతాం చాలు. సూట్ కేసు అందరిలాగా సూట్ కేసు లోపల పెట్టండి. పెట్టండి. ఏయ్, మీరు ఎక్కడికి రా? స్టేషన్కి సార్. స్టేషన్కి ఎందుకు? వెళ్ళి ఆ ప్యాసింజర్ని పెట్టండి. మరి మా కూల్ డబ్బులు సార్? ముగ్గురు కలిసి స్టేషన్కి వస్తారు కదా, అప్పుడు ఇస్తా. చలో వెళ్ళండి. అరే వెళ్ళండి. చంపడానికి కాదు. ఇదేంట్రా, ఈ కొండ మీసారగాడు కూలి డబ్బులు కూడా ఇవ్వకుండా వెళ్ళిపోతాడేంటి? మన కూల్ డబ్బులు మాట దేవుడు ఎరుగురా. ఆ సూట్ కేసులో మినిమం 30-40 వేలు నొక్కేస్తారు వీడు. పదరు.